మేలో వచ్చే ఫుల్ మూన్ వేసాక్ ఫెస్టివల్గా మనం అందరం చేసుకుంటున్నాం. ఆ రోజు పరమ గురువుల నుంచి, బుద్ధుడి నుంచి, మైత్రేయ బుద్ధ నుంచి ఎన్నో డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కంపాషన్, లవింగ్ కైండ్నెస్ మనందరి మీదకి వస్తుంది. కేవలం ప్రాణికీలస్ కాదు, సమస్త భూమండలము విశ్వం మీదకి ప్రవహిస్తుంది. సో వేసాక్ ముందర నెల అంటే ఏప్రిల్లో వచ్చే ఫుల్ మూన్ని పింక్ మూన్ అంటారు. ఇప్పుడు మనకి ఏప్రిల్ 12th వస్తుంది ఫుల్ మూన్. ఈ ఫుల్ మూన్ స్పెషాలిటీ ఏంటంటే మనకు అక్కర్లేనివన్నీ క్లెన్స్ చేసుకోవడానికి కావలసిన ఎనర్జీస్ ఈ ఫుల్ మూన్ రోజున వస్తాయి. సో మీరు రేపు ఫుల్ మూన్ మెడిటేషన్ చేసేట్లయితే చెయ్యండి, తప్పకుండా చెయ్యండి. అప్పుడు సంకల్పించుకోండి, మనకు అనవసరమైన నెగిటివ్ థాట్స్, డిసీజ్డ్ ఎనర్జీ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. కేవలం మనలోనే కాదు, మన ఇంట్లో, మన ఫ్యామిలీలో అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతున్నాయి అని సంకల్పించుకోండి. సో ఏప్రిల్ ఫుల్ మూన్ చాలా ఇంపార్టెంట్ క్లెన్జింగ్కి. క్లెన్స్ చేస్తేనే మనం ఎనర్జైజ్ అవ్వగలుగుతాము. సో రేపు క్లెన్జింగ్ చేసుకోండి ఏప్రిల్ ఫుల్ మూన్. మే ఫుల్ మూన్లో డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ ఎనర్జీ అపారంగా వస్తాయి. మరి జూన్ ఏంటి అంటే జూన్ ఫుల్ మూన్ మళ్ళీ స్ట్రాబెర్రీ మూన్ అంటారు. అది మనం కొత్త పనులు స్టార్ట్ చేయడానికి, లేకపోతే మనకున్న డివైన్ బ్లెస్సింగ్స్, మనకున్న మంచితనము, మనకున్న స్కిల్స్ షేర్ చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. సో వేసాక్కి ముందర ఫుల్ మూన్ క్లెన్జింగ్, వేసాక తర్వాత డిస్ట్రిబ్యూషన్, సర్వీస్ ఓరియంటెడ్గా ఎనర్జీస్ వస్తాయి. సో ఈ 3 ఫుల్ మూన్స్ తప్పకుండా చేయండి. వీలైనంత వరకు గ్రూప్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసే ముందర ఒక్కసారి సంకల్పం చెప్పుకోండి. అంటే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సుప్రీం గాడ్, ఆల్ ద హోలీ గురూస్, ఆల్ ద గ్రేట్ మాస్టర్స్, మన ఇంట్లోనూ మన ఫ్యామిలీలోనూ ప్రతి ఒక్కళ్ళలో ఉండే ఆ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్ అన్నీ క్లెన్స్ అవుతున్నాయి అని అనుకోండి ఏప్రిల్ ఫుల్ మూన్కి. థ్యాంక్ యూ.